తమిళ సూపర్ స్టార్ టీవీకే అధినేత విజయ్ క్రియాశీల రాజకీయాల్లో కడుగుపెట్టి దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆయన క్యాడర్కు పిలుపునిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అవును, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలను త్రిముఖ పోటీగా మార్చిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం మొత్తం 42 రోజులు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఆ యాత్ర నుంచి మొదలు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో చివరి సినిమా స్కెడ్యూల్ను మేనేజ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ 42 రోజుల పాటు సాగే ప్లాన్ చేస్తున్న ఈ యాత్రను జూన్ 2వ వారంలో లేదా ఆగస్టు 1వ వారంలో ప్రారంభించాలనుకుంటున్నట్టు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. జూన్ 2వ వారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఆగస్టు అయితేనే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రయాణాల్ని తిరుచి లేదా మధురై నుంచి ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం ఓ ప్రత్యేక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విజయ్ 69వ చిత్రానికి జననాయగన్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీంకు విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో విజయ్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తన నట జీవితంలో చివరిది అని చెబుతూ ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని సహచరులతో కలిసి గడిపిన క్షణాలు తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారని అంటున్నారు.